ఫైనాన్స్ లోన్ యాప్స్ వచ్చాయి ఇప్పుడు. వాడు ఫోన్ చేస్తాడు, నీ పేరు అడుగుతాడు, నీ ఫోన్ నెంబర్ అడుగుతాడు, నీకు కంగ్రాట్స్ చెప్తాడు, నెక్స్ట్ నీ డాక్యుమెంట్స్ అవసరం లేదు నీకు లోన్ ఇస్తా అంటాడు. తర్వాత ఇంక తెలుస్తుంది, తర్వాత వేధింపులు స్టార్ట్ అవుతున్నాయి, తర్వాత సూసైడ్ వరకు వెళ్తున్నాయి. అంటే లోన్ తీసుకోమని వాడే అడుగుతాడు. ఇక్కడ డిఫాల్టర్ ఏమంటాడంటే నేను అడగలేదు వాడే నాకు ఇచ్చాడు, నేను కట్టలేదు కాబట్టి నేను అంటాడు. నువ్వు తీసుకున్నావు కాబట్టి కట్టాలి అని వాడంటాడు. కేసు ఎక్కడ వేస్తున్నాడు, ఎక్కడ లోన్ ఉందో ఆ ప్రాంతంలో వేసుకుంటాడు. పూణే నుండో చెన్నై నుంచో తీసుకున్నవాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఉంటాడు మా ప్రాంతంలో. వీడు ఆ కోర్టుకు వెళ్ళడానికి వాడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు, నువ్వు నాకు లోన్ ఇక్కడ కట్టాలని. కానీ వాడేమంటాడు ఆఫీస్ అక్కడ ఉంది కాబట్టి నువ్వు అక్కడ కోర్టుకు రావాలంటాడు. దీని పరిష్కారం ఏంటి? సో జనరల్గా లోన్ యాప్స్ అనేటువంటిది ఒక బ్రాడర్ సబ్జెక్ట్ సార్. ఎంత అన్డిసిప్లైన్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలో పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నాయంటే సంవత్సరం మీద 3 నెలలు అంటే 15 నెలల పాటు నేను చేసినటువంటి కసరత్తులో నాకు చాలా విచిత్రమైన విషయాలు తెలిసినాయి సార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే గైడ్లైన్స్ ఒకటి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ కింద వాళ్ళు ఫాలో అయ్యేటువంటి విధానాలు ఒకటి, రికవరీకి సంబంధించి ఇంచుమించు వీధి గుండాల మాదిరే వ్యవహరించేటువంటి పరిస్థితులు కోకొల్లలో. రీసెంట్గా సర్కార్ వారపాటి సినిమా మహేష్ బాబు గారితో వచ్చింది. మా ఆన్లైన్ లోన్ యాప్స్ ఆర్డర్ వచ్చి సంవత్సరం అయింది. లక్కీలీ రికవరీ ఏజెంట్స్ మీద మేము తీసుకొచ్చినటువంటి డైరెక్షన్స్ కానీ యాప్ బ్యాన్ తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే ఒక సూపర్ స్టార్ అలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకున్నారా అని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ పేపర్ ఏం చెప్తారు సార్, మీరు లోన్ ఇస్తున్నప్పుడు 2 సభ్యులు వాళ్ళకి తెలిసిన బంధువులది ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోండి రికవరీ కోసం అంటారు. తిట్టమని కానీ కొట్టమని కానీ ఇంటికి వెళ్ళమని కానీ వేధించమని కానీ మీ కాల్ డేటాని మీ కాల్ బుక్ని యాక్సెస్ చేయమని కానీ పర్మిషన్ ఇవ్వదు. ఈ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ప్రైవసీ అనేటువంటి చేసి మీ గ్యాలరీలో ఉన్న పర్సనల్ ఫొటోస్ తీసేసుకుంటారు, మీ కాంటాక్ట్స్ తీసేసుకుంటారు, మీ వాట్సాప్ గ్రూపుల్లో మార్ఫ్డ్ పిక్చర్స్ని సర్క్యులేట్ చేస్తా మిమ్మల్ని మెంటల్ అగైన్ హెరాస్మెంట్కి లోన్ చేస్తారు. పోనీ ఎంత చేసి 5,000 లోన్ అప్లై చేసి మీకు వచ్చిన 2,800కి మీరు 5,000 కట్టేస్తే వాళ్ళు సంతృప్తి పడరు. ఒకసారి భయపడ్డారుగా మిమ్మల్ని టీముల కింద పంచుకుంటారు. వేరే యాప్ డెవలప్మెంట్ వాడికి మీ డేటా అమ్మేస్తాడు, వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒరే నీ యాప్లో తీసుకోలేదురా బాబా, నో యూ హ్యావ్ టేకెన్ అంటాడు. పాత యాప్లో మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ పెడతాడు, మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనుసరిస్తాడు, మళ్ళీ సేమ్ హెరాస్మెంట్ చేస్తాడు, డబ్బులు ఎక్స్టార్షన్ చేస్తాడు. 7,000 పైచీలకు డాక్యుమెంట్స్ నేను హైకోర్ట్ ఆఫ్ తెలంగాణకి జస్టిస్ హిమా కోహ్లీ గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నారు, మేడం ఇక్కడ చీఫ్ జస్టిస్ సబ్మిట్ చేస్తే షీ వాజ్ ఎస్టానిష్డ్ అండి. షీ వాజ్ ఎస్టానిష్డ్ అంటే ఒక పర్సన్ 7,000 రూపాయలు లోన్ పొందితే 1,72,000 రూపాయలు అతన్ని 8 కంపెనీలు బ్లాక్మెయిల్ చేసి తీసుకుంది. మీకు అర్థమవుతుందా సార్? డేటా సెల్లింగ్. ఒక 10,000 మంది డేటా ఉన్న లోన్ ఎవరైతే అవైల్ చేసుకున్న పర్సన్స్ డేటా ఉంటుందో వీడు పిండుకుని ఈ 10,000 మంది భయస్తుల డేటాని ఇంకొకటికి ఇచ్చేస్తారు. వాళ్ళు ఎందుకు పే చేయాలండి? భయంతో పే చేస్తున్నారు సార్. ఎందుకు పే చేయాలంటే దానికి కారణం ఏమీ లేదు. ఇప్పుడు ఒక యాప్లో డబ్బులు తీసుకున్నా, 7,500 రూపాయలు, 2,500 కట్ అయింది, నాకు 5,000 వచ్చింది, నేను ఇన్ టైం కట్టలేదు, దానికి డబల్ వేసుకెళ్తాడు. ఆ యాప్ పేరు యాప్ ఏ. అవును. మరి బి యాప్ వాడు వాడిని బెదిరిస్తాడు. ఎందుకంటే అప్పటికే ఏ యాప్ వాడికి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పర్మిషన్స్తో గ్యాలరీ యాక్సెస్ వెళ్ళిపోద్ది, ఫొటోస్ తీసేసుకుంటాడు, కాంటాక్ట్స్ యాక్సెస్ వెళ్ళిపోద్ది, కాంటాక్ట్స్ తీసేసుకుంటారు. ఒకసారి భయపడ్డాడు ఇతను అని తెలిసిన తర్వాత ఇతను రెడ్ మార్క్ పెట్టుకుని వాళ్ళు షేర్ చేస్తారు. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఎన్ని టెలికాస్ట్ చేశాను సార్. నేను ఆ ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడుకో టెలికాస్ట్ చేశాను. కొన్ని లక్షల మంది చూశాను, వాళ్ళు ఒప్పుకున్నారు. అవునన్నా ఇది మా కంపెనీలో తీసుకున్నది కాదు, వేరే కంపెనీ నుంచి మేము డేటా కొనుగోలు చేస్తాం. ఎవరి 10,000 మంది అంటే 10,000 షీప్స్ అని రాసుకుంటారండి సార్. 10,000 గొర్రెలు రాసుకుని 10,000 గొర్రెలను వాళ్ళు కొనుక్కుంటారు. వీళ్ళకి ఫోన్ చేస్తారు, మీకు మేము కలకత్తా కోర్టు నుంచి పంపుతున్నాం, ఇదిగో నోటీస్, పోలీసు వచ్చేస్తున్నారు, అరెస్ట్ చేస్తారని చెప్పి ఫేక్ నోటీసులు పంపుతారు. ఫేక్ లాయర్ల కింద మిస్రిప్రజెంట్ చేసుకుంటారు. సామాన్యుడు భయస్తుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? పోలీస్ స్టేషన్కి వెళ్తే పాపం పోలీసు వాళ్ళు ఆల్రెడీ చేస్తారు పని ఎక్కువ కాబట్టి ఇలా పట్టించుకునే తీరికలు వెళ్ళకుండా వాళ్ళు తిట్టి నువ్వు తీసుకున్నప్పుడు కట్టాలి కదా అంటారు. ఒరే నేను తీసుకోలేదురా మొర్రో అన్న వాళ్ళు ఎన్నరో. అంత నాలెడ్జ్ పోలీసులకు షేర్ చేసే వ్యవస్థలు మనకు లేవు. నువ్వు లోన్ తీసుకున్నావు కూడా కట్టాలని ప్రాథమిక సూత్రాన్ని పోలీసు అతను కట్టుబడి ఉంటాడు. ఇతను ఆల్రెడీ తీసుకుని ఇల్లు గొల్లైపోయి బంగారాలు తాకట్లు పెట్టి క్రెడిట్ కార్డులు కూడా స్వైప్ చేసి కట్టేసిన సందర్భం తర్వాత కూడా ఈ బ్లాక్మెయిల్ ఆగదు. దీని సొల్యూషన్ మన దేశంలో లేదంటే నమ్ముతారా? లేదు, దీని సొల్యూషన్ లేదు సార్. మరి ఈ బాధితులు మనం ఏం చెప్తాం? తిరిగి తిట్టమని చెప్తున్నాను నేను. తిరిగి పచ్చిబూతులు తిట్టమన్నా అలా సక్సెడ్ అయ్యారు. మరి నేనేం చేయను సార్? ఇప్పుడు నేను ఒక లాయర్ కింద కోర్టులోంచి నేను నోటీస్ తీసుకొచ్చి 280 అప్లికేషన్లు కూడా బ్యాన్ చేయించి ఆర్డర్ తర్వాత బై ఆర్డర్ నుండి జస్ట్ అక్కడ మన డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు కళ్యాణ్ దిలీప్ అడ్వకేట్స్ చెప్పింది నిజమే, 384 కోట్లు తెలంగాణలో మేము సీజ్ చేసామని పర్సనల్ ఎఫిడవిట్ కోర్టుకి ఇచ్చిన తర్వాత 64 మందిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా వేధింపు లాగపోతే
నేను మరి ప్రధానమంత్రి గారికి యాక్సెస్ లేదు, నాకు హోం మంత్రి గారికి అమిత్ షా నాకు యాక్సెస్ లేదు, నేనేం చెప్పానంటే ముళ్ళుతోనే తీయాలి. మీరు కట్టేసారు, ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి, యువర్ జెన్యూన్ టు యువర్ సోల్, మీరు ఎదురుదాడి చేయమని చెప్పాను. 70% ఎదురుదాడి తర్వాత వాళ్ళు తగ్గారు. ఇంకా 30% ఆ వేధింపులు జరుగుతున్నాయి. చాలామందిని అవేర్నెస్ తీసుకొచ్చాం. ఆన్లైన్ లోన్ యాప్స్కి భయపడద్దని చెప్పాం. దీనన్నిటికంటే బెటరు ఫైనాన్షియల్ లిటరేచర్ అలవాటు చేసుకుని అవసరానికి వచ్చిన డబ్బులతో సర్దుకుంటూ అప్పులు చేయొద్దని మాత్రం హితవు పలకడం మాత్రం మాకు మిగిలినటువంటి ఆఖరి అవకాశం. ఆన్లైన్ లోన్ అసలు డౌన్లోడ్ చేసుకో. వాటితో పాటు మీకు ఒక మెసేజ్ కూడా ఇవ్వచ్చు కదండి. మీకు స్థానికంగా ఉన్న వాళ్ళే అప్పు ఇవ్వని పరిస్థితుల్లో అంటే మీ క్యారెక్టర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. మీకు ఎక్కడో ఉన్నవాడు ఫోన్ చేసి ఎలాంటి కాగితాలు లేకుండా డబ్బులు ఇస్తానన్నప్పుడు ఎందుకు నమ్మావు, ఎందుకు తీసుకోవాలి, తీసుకోకూడదని కూడా చెప్పవచ్చు కదా. చాలా నిస్సహాయతలు ఇందులో ప్లే చేస్తూ ఉంటాయి సార్. ఎలా ఉంటాయంటే సందర్భాలు, చాలామంది నిజంగా క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడ్డటువంటి యువకులు తీసుకోవడం చూశాను. తాగుళ్ళ కోసం, తిరుగుళ్ళ కోసం, అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం కోసం తీసుకున్న అబ్బాయిలు చూశాను. నిజంగానే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోక నిజంగానే సమస్యలు తలెత్తినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, అంటే మీరు చెప్పిన అటువంటి కేసులు రేర్గా ఉంటాయి, 5% ఉంటాయి. కానీ ఎక్కువగా మీరు చెప్తున్నట్టుగా బెట్టింగ్, నెక్స్ట్ అమ్మాయిలతో తిరగడానికి, తాగుడు లేదా ప్యాకాట, ఇవి వీటి మీద ఎక్కువ ఉన్న వాళ్ళకి. అందుకే సార్ తీన్ పత్తి లాంటి యాప్స్ కానీ చాలాకి సంబంధించిన ఆన్లైన్ ఈ కార్డ్స్ ప్లేయింగ్ యాప్స్ మీద కూడా నేను చాలా యుద్ధాలు చేయడం జరిగింది. యుద్ధం అనే పెద్ద పదం ఎందుకు వాడానంటే ఒక్కొక్కసారి నిస్సహాయతలకి కేసు చేయలేమో, వదిలేద్దాం అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి సార్. కాగ్నిజెన్స్ ఎస్టాబ్లిష్ చేయలేం, పోలీస్ ఆఫీసర్ సహకరించరు, సైబర్ టీమ్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయరు, కోర్టు నోటీసుల మీద నోటీసులు ఇస్తుంది. బట్ సమ్హౌ జస్టిస్ టు ద ఎండ్ ఆఫ్ జస్టిస్ ప్రివేల్ అయింది, ఆర్డర్లు వచ్చినాయి. చాలా ఆన్లైన్ లూడోకి సంబంధించి బెట్టింగ్ యాప్స్ని కూడా బ్యాన్ చేయించాం. చేయించిన అదర్ మార్గాల గుండా లింక్స్ సర్క్యులేట్ చేస్తూ ఆ గూగుల్లోనూ వాటిలోనూ ఏపీకే ఫార్మాట్స్లో లింక్స్ని పెడుతూ ఆడేవాళ్ళు ఆడుతూనే ఉంటున్నారు. సార్ ఇట్లన్నిటికీ సమగ్రమైనటువంటి సొల్యూషను అవగాహన తీసుకురావడమే సార్. 1000 రూపాయలు ఆడితే 1000 రూపాయలు వచ్చినాయి అనుకుని సంతోషపడేవాడు అదే సంవత్సరంలో 50,000 60,000 ఇంట్లో దొంగతనం చేసి యాప్లో పోగొట్టుకున్నవాడు గురించి ఎవరు మాట్లాడరండి. కుర్రోళ్ళు కూడా ఏం మాట్లాడుకుంటారంటే, మరి పలానావాడు కేటీఎం ఎలా కొన్నాడు తెలుసా, పలానా పత్తి యాప్లో ఆడుకున్నాడు, పలానా దాంట్లో ఆడుకున్నాడంటే ఇంక్యూజిటివ్నెస్ డెవలప్ అయ్యి కుర్రోళ్ళు లక్షలు. ఇది ఒకటే కాదు సార్, మొన్న రీసెంట్గా నేను కోర్టు దృష్టి తీసుకెళ్ళింది యూట్యూబ్ గేమర్స్ స్కామ్ అండి. యూట్యూబ్లో గేమ్స్ ఆడతా, ఆ గేమ్ ఆడితే పిల్లల కింద కమెంట్లు, అన్నా నా పేరు చదవన్నా ప్లీజ్ అన్న చదవన్నా అంటే ఓ 10,000 మంది ఆ గేమ్ చూస్తూ ఉంటారు. వీడి పేరు చదువుతున్నందుకు 10,000 రూపాయల నుంచి ₹1,00,000 ఆ యూట్యూబ్లో ఉన్న కొంతమంది గేమర్స్ తీసుకుంటున్నటువంటి ఆధారాల దగ్గరికి వస్తే విస్తుపోయాయండి. 70 లక్షల రూపాయలు కుర్రాడు పాడు చేశాడు సార్. ఆ గేమర్కి తన పేరు చదివించుకోవడం కోసం ఇవ్వడానికి. మీకు అర్థమవుతుంది సార్, మీరు యూట్యూబర్, మీరు గేమ్ ఆడతారు, దాన్ని లైవ్ పెడతారు స్ట్రీమింగ్, మీరు ఈ కింద ఆడుతున్న ప్లేయర్ పేరు చదవడానికి 10,000 కింద లాస్ట్ 1.5 ఇయర్లో రకరకాల గేమర్స్కు 70 లక్షల రూపాయలు ఈ అబ్బాయి పాటు చేశారు. వాళ్ళ ఫాదరు ఇంటికి డబ్బులు తెస్తున్నా మిస్ అవుతున్నాయని ఈ ఆఖరికి పిల్లోడు మాట్లాడి పనిచేస్తున్న పనుల మీద దొంగతనం కేసులు కట్టాడు, భార్యను అనుమానించాడు. రకరకాల ఉదంతాల తర్వాత ఈ కుర్రోడు చేసినటువంటి ఘనకార్యాన్ని ఈస్ట్ గోదావరిలో పట్టుబడితే అది ఇక్కడికి అఫెన్స్ ఇక్కడికి వస్తుంది, గేమర్స్ అంతా ఇక్కడ ఉన్నారని చెప్పి ఇక్కడ CCSలో ఇక్కడ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు. సరే ఇవన్నీ కొత్త రూపాంతరాలు ఎందుకు చెందుతున్నాయి? స్కూల్ అంటే న్యాచురల్ సైన్స్, వాయిస్ అనలైటిక్స్ రిక్వైర్డ్ ఫోటోసింథసిస్, ఫిజిక్స్, మనకు ఎందుకు కలిగిన వాళ్ళ ఇన్సిడెంట్, ఇవి తప్ప మానసిక పరిపక్వత పెంచేటువంటి సబ్జెక్ట్స్ ఆ శ్రద్ధ ఆ స్కూలింగ్ లేదు కదా సార్. రెడీమేడ్గా 10th క్లాసు A+, ఏ గ్రేడా, ఇంటర్మీడియట్ కార్పొరేట్లో పడేస్తారు, నారాయణలోనూ పారాయణాలను చదువుకుంటాను, బయటకు వస్తాను, ఇంజనీరింగ్ వెళ్తాను. ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఏం తెలుస్తుంది సార్, నాకు బండి కావాలి, ఎవరో డబ్బులు ఉన్న అబ్బాయి కొనుక్కున్నా నాకు బండి కావాలి, బండి ఉన్న కూరుకుంటానా సెల్ల కావాలి, సెల్ల ఉన్న కూరుకుంటానా ఫ్రెండ్ కావాలి, ఫ్రెండ్ అమ్మాయితో కూరుకుంటానా లేచిపోదాం అనిపిస్తుంది. రకరకాల బ్యాక్లాగ్స్ కనిపిస్తుంటాయి. బ్యాక్లాగ్స్ అన్ని చేయడానికి అరే మందు తాగి చదివితే సిగరెట్ కలిసి చదివితే పాస్ అయిపోతాం రా, M1 క్లియర్ చేయొచ్చు అంటారు. మాకు కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ డామ్ ఉండిస్తారు మాకు మెకానికల్ ఇంజనీరింగ్లో. మా సీనియర్ మాకు చెప్పిన సలహాలు ఏంటంటే 2 పఫ్ఫల్ లాగా కామ్ చదివితే యూనిట్ లెవెల్ క్యాంటీన్ మీద ఫార్ములాలు గుర్తుంటాయి. అంటే ఇవన్నీ నవ్వుకున్నా అవి ఎప్పుడు నమ్మశక్యంగా ఉండి సార్. అంటే ప్రతి చెడ్డ అలవాటుని అలవాటు చేసుకుంటా దానికి ఒక అందమైన అద్భుతమైన కారణంతో పాటు లోపల పంపిస్తాం డోపింగ్ కింద. సో ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్, ఇదేం ఐడియల్ కాదు సార్, స్కూలింగ్లో పూర్వం గురుకులాల మాదిరి వ్యక్తిత్వ నిర్మాణం మీద వికాసం మీద 1 గంట శ్రద్ధ పెడితే అందరినీ మహాత్ములు చేయలేం, కానీ ఇప్పుడున్నటువంటి స్క్రాప్ని మాత్రం మోర్ దాన్ 60-70% తగ్గించేటువంటి రోజు. ఈ ఫైనాన్షియల్ లోన్ యాప్స్, ఈ ఫ్రాడ్లు
తీసుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఇస్తున్నవాడు పుట్టుకు వస్తున్నాడు సార్. అవును. ₹1,00,000 ఉన్నవాడు 5 లక్షలు పెట్టి యాప్ డెవలప్ చేసుకుని దిగిపోతున్నాడు. అవును. 50,000లో కూడా మన అమీర్పేటలో యాప్లు డెవలప్ చేస్తారు సార్. ఆ తీసుకెళ్ళి పెట్టుకుంటాడు, iOSలోనే ఆండ్రాయిడ్లోనే పెట్టుకుంటాడు, లిస్ట్ చేస్తాడు, ఆటోమేటిక్గా కుర్రోల సర్కిల్లో చేస్తారు. ఒరే ఏం అక్కలేదంటారు, ఆధార్ కార్డు చిన్న వీడియో పెడితే 3,000 వస్తాయంటే ఆ ఫోటో కార్డుకి ముందు సరిపోద్ది. ఆ తర్వాత జరిగే హెరాస్మెంట్కి నాన్న జోబులో చేతులు పెడతాడు, ఫ్రెండ్ జోబులో చేతులు పెడతాడు, తప్పులు దారితీస్తాడు, తర్వాత జైలుకి వెళ్తాడు. తర్వాత జైలుకి వెళ్తాడు. వెళ్తారు కదా సార్, ఖచ్చితంగా వెళ్తారు కదా. జైలుకి వెళ్తాడు. ఇంక వాడు హ్యాండ్స్ ఆర్ లాంగర్ సార్. ఇవాళకైతే రేపైనా తప్పు చేసినోడు దాంట్లోకి రావాల్సిందే. నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. రైట్ అండి.